హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. దానికి కావాల్సినవి వేరుశనగ పప్పులు వేయించుకొని దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పులు వేగేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్సీ పడదాం. ఇలా పొడిలాగా అయినాక వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఉప్పు వేసి వంకాయలు కట్ చేసుకుందాం. సగానికి 4 బద్దల కింద కోసి ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి. మొత్తం అలా కట్ చేసి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని ఈ వంకాయ ముక్కలో పెడదాం. ఇలా వంకాయ ముక్కల్లో పెట్టుకొని అన్నిటికి ఇలాగే పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. రెండో పక్కకి టర్న్ చేసుకుంటూ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత తీసేసుకుని ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మొత్తం కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ అడుగంట లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకొని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా వంకాయ ముక్కలు వేసుకొని ఇందాక మనకి మిగిలిన గుజ్జు పేస్ట్ని వాటర్ పోసుకొని దాంట్లో పోసుకుందాం. కర్రీలో పోసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుని ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తాం. అంతేనండి, గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.